ఓకే ఓకే అండి. ఎస్ కౌశిక్ యాదవ్ గారు, సో ఏం చెప్తారు కోటేశ్వరరావు గారి మాటలకి? మీరు ఏకీభవిస్తారా? అండ్ ఇందాక ఏదైతే విజయ్ ఆర్య గారు ఒక కమెంట్ అయితే చేస్తారు, స్పైలు ఉన్నారు, ఎవరో గూఢచారులు ఉన్నారు, వాళ్ళే కాదు, ఎవరో లెటర్ వాళ్ళు కాకుండా ఇంకెవరో బయట వాళ్ళే మేబీ అది లీక్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి అని చెప్పేసి వారు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. సో ఇక్కడ కాంగ్రెస్ వర్షన్ ఏంటి, ఏమనుకుంటుంది? వాళ్ళు చేస్తారా లేదంటే నిజంగానే స్పైలు ఎవరైనా ఉన్నారు అనుకుంటున్నారా? మేడం, ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఇప్పుడు విజయ్ గారు మాట్లాడారు కదా, వాళ్ళు కంప్లైంట్ ఇస్తే పోలీసు వాళ్ళు చర్యలు తీసుకుంటారు. ప్రభుత్వ పరంగా ఖచ్చితంగా ఇంట్రాగేషన్ చేసి ఎవరు ఈ లేఖ రిలీజ్ చేస్తారో ప్రభుత్వం చర్యలు తీసుకోవడానికి పోలీసు వాళ్ళు ఎప్పుడు సిద్ధంగా ఉంటారు. ఎందుకంటే పారదర్శక విచారణ చేస్తారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి డ్రోన్లు ఎగిరేసింది ఏం అవసరం? మీరు ఆనాడు జన్వాడ ఫామ్ హౌస్ సంబంధించి మేము డ్రోన్ ఎగిరేస్తే 50 రూపాయల ఫైన్తో పోవాల్సిన కేసుని 13 రోజుల పాటు చెంచలూరు జైల్లో రేవంత్ రెడ్డి గారు పెట్టారు కదా. మీలాగా మీరు రాజకీయ కక్ష కారణాలకు పాల్పడలేదు. మీరు పిరంగి నాలా మీద ఆనాడు 111 జీవోలో ఇల్లీగల్ గా మీరు ఏకంగా కేటీఆర్ గారు గెస్ట్ హౌస్ నిర్మించుకునే సందర్భం మనం చూసినాం. తెలంగాణ రాష్ట్రం నాడు ప్రజాస్వామ్యం లేకుండా చేసిందే మీరు. ఇప్పుడు అనవసరంగా కాంగ్రెస్ పార్టీ మీద మీరు ఆ లేఖకు కాంగ్రెస్ పార్టీకి సంబంధం ఉందా? మీరు చెప్పండి. రిలీజ్ చేస్తే కల్వకుంట్ల కవిత గారు రిలీజ్ చేయాలి, లేకపోతే కేటీఆర్ గారు కావచ్చు, హరీష్ రావు గారు కావచ్చు, సంతోష్ రావు గారు కావచ్చు, వంశీధర్ రావు గారు కావచ్చు, కేసీఆర్ గారు కావచ్చు, లేకపోతే శోభ గారు కావచ్చు, లేకపోతే కేటీఆర్ గారు మిస్సెస్ వాళ్ళే కదా ఉంది. ఆ కుటుంబ సభ్యులకే తెలుస్తుంది. ఎవరు తెలుస్తుంది? మరి లేఖ ఇచ్చింది ఆయనకి ఇచ్చిందంట. కేసీఆర్ గారు రిలీజ్ చేయాలా, వాళ్ళ కుటుంబ సభ్యులకు రిలీజ్ చేయాలా? కాంగ్రెస్ పార్టీ ఏమన్నా సంబంధం ఉందా? అంతకుముందు భారతీయ జనతా పార్టీ ఏం మాట్లాడి కాంగ్రెస్ పార్టీ లేఖ రాపించింది, రిలీజ్ చేయించారు. ఈ కుట్రలు కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి భారతీయ జనతా బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ అన్నారు. నిన్న కల్వకుంట్ల కవిత గారు మాట్లాడిన తర్వాత ఇక ఏకంగా మౌనం వహించిన పరిస్థితి మనం చూసినాం. కాబట్టి భారతీయ జనతా పార్టీ దయచేసి బీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాల కాలం పాటు స్నేహం చేసిన మాట వాస్తవం. హైదరాబాద్ లో లింగోజిలో కార్పొరేట్ ఎలక్షన్ జరిగితే భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ పార్టీ మద్దతు ఇచ్చిన మాట వాస్తవం. 2014లో మహమూద్ అలీ గారికి 3 ఎమ్మెల్యేలు భారతీయ జనతా పార్టీ సంబంధించిన వాళ్ళు ఓటేసిన మాట వాస్తవం. 9 సంవత్సరాల కాలం పాటు రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, రాజ్యసభ వైస్ చైర్మన్, డిమానిటేషన్, జిఎస్టీ, రైతు నల్లచట్ట అన్నిటికీ భారతీయ జనతా పార్టీకి బీఆర్ఎస్ పార్టీ మద్దతు ఇచ్చిన మాట వాస్తవం. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ గుండుగుతమైన ఎంపీ ఎలక్షన్ లో భారతీయ జనతా సరెండర్ కావడంతో బీఆర్ఎస్ పార్టీకి 37% ఓటు బ్యాంకు ఏకంగా 17%, 7 స్థానాలు డిపాయిడ్ పోయింది. 2 స్థానాల మధ్య సెకండ్ వచ్చారు. ఏనాడు ఈ పరిస్థితి లేదు. 2005లో 5 ఎంపీలు, 2009లో 2 ఎంపీలు, 2014లో 11, 2024 9 మంది ఎంపీలు. ఈ రోజు గుండు 0. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ భారతీయ జనతా పార్టీ మధ్య లోపాయికారికి ఒప్పందం ఉంది కాబట్టి కల్వకుంట్ల కవిత గారు చాలా స్పష్టంగా మాట్లాడారు. కల్వకుంట్ల కవిత గారు బీఆర్ఎస్ పార్టీ ఉంటే వచ్చే ఎలక్షన్ లో భారతీయ జనతా బీఆర్ఎస్ పార్టీ కలిసి పోటీ చేయబోతా ఉన్నాయి కాబట్టి అది ఇబ్బంది అవుతుంది. అదేవిధంగా ఎలక్షన్ల సందర్భంగా నష్టం జరుగుతుంది. కాబట్టి కల్వకుంట్ల కవిత గారిని ప్రాథమిక దశలో వదిలించుకోవాలని చెప్పేసి పన్నాగల్లో కల్వకుంట్ల కవిత గారిని బీఆర్ఎస్ పార్టీ బలి చేయబోతా ఉంది. దీనిలో హరీష్ రావు గారిని కూడా సెట్ చేసి ఇప్పుడు హరీష్ రావు గారు ఏంది బీఆర్ఎస్ పార్టీ భారతీయ జనతా పొత్తు కాబట్టి పొత్తుంటే భారతీయ జనతా పైన ప్రయోజనం ఉంది. ఎందుకంటే కేసీఆర్ గారు నడుస్తుంది కాబట్టి హరీష్ రావు గారు పార్టీ మారడు. కేటీఆర్ గారు అధ్యక్ష చేసినా కూడా హరీష్ రావు గారు పార్టీ మారడు కాబట్టి ఇది ఒకటి డిక్లేర్ అయింది. 2 కల్వకుంట్ల కవిత గారు వదిలించుకుంటా ఉన్నారు. ఇంకోటి బీఆర్ఎస్ పార్టీలో ఉన్న ఏ నాయకులు కానీ ఇంకో పార్టీలో భారతీయ జనతా పార్టీ పోయే అవకాశం ఉంది. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ భారతీయ జనతా పొత్తు అవుతున్నప్పుడు ఏ పార్టీ ఉంటేది తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ ఇదే నడుస్తుంది కాబట్టి భారతీయ జనతా పైన ప్రయోజనం లేదని చాలా స్పష్టం. అదే కాకుండా డీకేఆర్ గారు చాలా స్పష్టంగా నిన్న ప్రకటించిన తర్వాత మనకు ఏకంగా ఎఫ్సీఐ సంబంధించి తెలంగాణ చైర్మన్ ఇచ్చిన పరిస్థితి. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ ఏంటంటే పెద్ద పదవులు ఇవ్వకుండా ఏదో ఒక పదవితోటి సాటిస్ఫై చేసే ప్రయత్నం. ఎందుకంటే ఇటు సఖ్యత కొనసాగిస్తూనే వాళ్ళు చేసే రాజకీయం వాళ్ళు చేస్తారు. మీరు చూస్తా ఉన్న ఆంధ్ర రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీ జగన్మోహన్ రెడ్డి వారితో ఉంటారు, అధికార పార్టీ పవన్ కళ్యాణ్ కావచ్చు, చంద్రబాబు నాయుడు, ముగ్గురు వాళ్ళతో ఉన్న పరిస్థితి మనం చూసినాం. బీజేపీ అంటే బాబు జగన్ పవన్ అని చెప్పేసి ఎక్కడైతే అక్కడ ఎట్లయితే నడుతున్నారో తెలంగాణ రాష్ట్రంలో కూడా బాపు అయినా బేట అయినా ఇక్కడ భారతీయ జనతా పార్టీ అయినా బీజేపీ అంటే బాపు బేట బీజేపీ బాపు బేట భారతీయ జనతా పార్టీ అయినా అన్ని కూడా రేపు కల్వకుంట్ల కవిత గారు పార్టీ పెట్టినా కూడా తర్వాత ఆఫ్టర్ ఎలక్షన్ లో భారతీయ జనతా పార్టీ తోటి కలిసే అవకాశం చాలా స్పష్టం. ఎందుకంటే కల్వకుంట్ల కవిత మీ పాయింట్ లో సబ్మిషన్ ఉందండి. ఒక నిమిషం అండి కౌశిక్ యాదవ్ గారు, మీ పాయింట్ లో సబ్మిషన్ ఉందంట సునీతారెడ్డి గారికి. సునీతారెడ్డి గారు, మాటకు కౌశిక్ గారు ఏమంటున్నారు, డీకే అన్న గారికి ఏదో ఈ ఇష్యూ వల్ల పదవి వస్తున్నాడు, అది కరెక్ట్ గా మాట్లాడాలి భయ్యా. దానికి అసలు ఏమన్నా సంబంధం ఉందా? పదవి అనేది ఒకే రోజులో వస్తుందా మేడం? దానికి ఒక ప్రాసెసింగ్ ఉంటది. ఆ ప్రాసెస్ అయినాక మొత్తం దాన్ని అనౌన్స్ చేస్తారు. ఈమెదో లెటర్ ఇక్కడ దయచేసి వినండి, వాళ్ళయ్యాక ఆమెదో లెటర్ రాసుకుంటే వాళ్ళ ఇంట్లో లేదో ఏదైతే రేవంత్ రెడ్డి గారే ఏదైతే డ్రోన్లు పెట్టిండ్రు అప్పుడు అలా చేసిండ్రు, ఇప్పుడు కూడా చేయొచ్చు అని విజయ్ గారు మాట్లాడుతూనే ఉన్నారు. ఆమె ఎంత ఎవరున్నారో కోడై కూస్తుంది రాష్ట్రం. రేవంత్ రెడ్డి గారు కవితను బయటకు తీసుకురాబోతున్నారు.
ఎందుకు తీసుకొస్తున్నారమ్మా? నాకు అర్థం కాదు. చేసుకుంటున్నారని చెప్తున్నారు. ఆమె బీజేపీకి వ్యతిరేకంగానే మాట్లాడుతున్నది. దాన్ని మీరు డీకే అరుణ గారికి అంటగట్టి ఆమెకేదో ఏదో చిన్న పోస్ట్ ఇస్తే ఆమె దీనికి లింక్ పెట్టి మాట్లాడి ఏమన్నా బాధ్యతాయుతంగా మాట్లాడాలి భయ్యా. ఆమె ఒకప్పుడు ఎక్స్ మినిస్టర్ నేను మాట్లాడదాను, మీరు అయిపోయిందా? ఆమె ఎంపీ నేను అయిపోతుంది, నేను చెప్తాను మేడం. జాతీయ నాయకురాలుగా పనిచేస్తున్నారు. దయచేసి నేను మాట్లాడతా ఇక. ఒక నిమిషం అండి సుందరెడ్డి గారు, ఒక నిమిషం అండి, ఆయన క్లారిటీ ఇవ్వనివ్వండి. కౌశిక్ యాదవ్ గారు, ఇక్కడ దయచేసి అర్థం చేసుకోవాల్సింది, భారతీయ జనతా పార్టీ రాజకీయాలు చాలా డిఫరెంట్ గా ఉంటాయి. తెలంగాణ రాష్ట్రంలో ఈటల రాజేంద్ర గారికి ఎలాంటి పదవి రాదు. నెక్స్ట్ ఎంపీగా మాత్రం ఉంటాడు. మిగతా డీకే అన్న గారికి అయిపోయింది, రఘునందరావు అయిపోయింది, అరవింద్ గారిని బండి సంజయ్ వస్తే కిషన్ రెడ్డి గారు కంటిన్యూ అవడా రాష్ట్ర అధ్యక్షుడు. లేదు కేసీఆర్ గారు సూచించిన వ్యక్తి తెలంగాణ రాష్ట్రానికి అధ్యక్షుడు అవుతాడు. ఇది ఖచ్చితంగా మీరు చూడండి. తమిళనాడులో అన్నాడీఎంకే సంబంధించి ఒప్పందం ఏదైతే భారతీయ జనతా పార్టీ మీద 2 కండిషన్లు పెడితే అన్నమలైని ఏకంగా తీసేసిన పరిస్థితి, అన్నమలైకి రాజ్యసభ సభ్యులు అయిన పరిస్థితి. తెలంగాణ రాష్ట్రంలో కూడా భారతీయ జనతా పార్టీ 4సారి కేంద్రంలో అధికారం రావాలంటే వాళ్ళకి రాష్ట్రం ముఖ్యం కాదు, దేశం ముఖ్యం. నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు, కేసీఆర్ గారు, కిషన్ రెడ్డి మధ్య ఒప్పందం ఉన్నది. మిగతా నాయకులు వేరు, వీళ్ళు వేరు. కల్వకుంట్ల కవిత గారు చాలా స్పష్టంగా చెప్పింది భారతీయ జనతా పార్టీ నుంచి భారతీయ జనతా పార్టీకి ఏ వ్యక్తి కూడా పోడు. బీఆర్ఎస్ తో పార్టీతో పొత్తున్నప్పుడు ఇంకా పోయేది ఎక్కడిది? ఉంటే బీఆర్ఎస్ ఉండాలి, లేకపోతే భారతీయ జనతా పార్టీది. తెలంగాణ రాష్ట్రం నడవదు కాబట్టి, కేసీఆర్ గారితో నడుస్తుంది కాబట్టి ఇక్కడ కేసీఆర్ గారు అదును చూసి ఈ లేఖను చాలా స్పష్టం వారే రిలీజ్ చేశారు. ఎందుకంటే కేసీఆర్ గారు, కల్వకుంట్ల కవిత గారు లేఖ రాసిన మాట వాస్తవం. ఒక్క సబ్మిషన్ మేడం చెప్పండి. స్వయంగా ప్రధాన